డీలిమిటేషన్ మీద దక్షిణాది రాష్ట్రాలని ఒక్కడిగా పోరాడేందుకు ఈ రోజు ఒక ఆల్ పార్టీ మీటింగ్ అయితే ఒకటి పెట్టుకున్నారు. అయితే దీనికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇనిషియేట్ తీసుకొని అందరినీ దక్షిణాది రాష్ట్రాల పార్టీల లీడర్స్ అందరినీ పిలిచి ఒక జేఏసీని ఫామ్ చేద్దామని, డీలిమిటేషన్ మీద లేకపోతే త్రిభాషా విధానం మీద కేంద్రంతో గట్టిగా పోరాడదామని ఆయన ప్లాన్ చేశారు. కానీ దీనికి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలకు ఇన్విటేషన్స్ అయితే వెళ్ళాయి. దీనికి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో జగన్ వెళ్తాడు అని ఎంత ఉండిందో, ఎందుకంటే జగన్ ప్రజల తరపున అంటే కంపల్సరీ ఫస్ట్ మాట్లాడడానికి వెళ్ళేది జగనే. సో జగన్ ఈ పార్టీ మీటింగ్కి వెళ్తాడు అని అందరు అనుకున్నారు, కానీ అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఈ రోజు జగన్ ఆ పార్టీ మీటింగ్కి అయితే వెళ్ళట్లేదు అని అయితే మనకు తెలుస్తోంది. ఎందుకంటే దీనికి స్పెసిఫిక్ గా రీజన్ జగన్ సైడ్ నుంచి కూడా ఒక అధికారిక ప్రకటన ఏమి ఇవ్వలేదు. ఆల్రెడీ ఆ మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. దీనికి జగన్ ఎందుకు వెళ్ళలేదు అనే దాని మీద చాలా కోణాల్లో సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఎన్డీఏకి వ్యతిరేకం జగన్, లేకపోతే ఎన్డీఏ దాంట్లో జగన్ లేడు అనే దానికి ఇప్పుడు ఒక ఫుల్ స్టాప్ అయితే పడ్డది. ఎందుకంటే బీజేపీ దే కదా ఇది డీలిమిటేషన్ లేకపోతే త్రిభాషా విధానం అనేది వాళ్ళదే కదా. సో దానికి జగన్ వెళ్ళకపోవడం అంటే ఏంటి, బీజేపీని సపోర్ట్ చేస్తున్నట్టే. మిగతా ఎవరైతే దక్షిణాది రాష్ట్రాలు పోరాడుతున్నాయో వాళ్ళందరినీ సపోర్ట్ చేయనట్టే కదా జగన్. సో దీనికి జగన్ ఎందుకు వెళ్ళలేదు అనే దాని మీద ఇదొక రకం అయితే, అంటే ఎన్డీఏలో ప్రత్యక్షంగా భాగం లేకపోయినా పరోక్షంగా భాగంగా ఉన్నాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్. లేకపోతే ఆయన మీద ఉన్న కేసులో, లేకపోతే మోడీకి ఎదురు తిరిగి లేకపోతే ఇక్కడ నేను ఈ 11 సీట్స్తో నేను ఎలా వీళ్ళ మీద ఎదురు తిరిగి నిలబడగలను అన్నది ఒకటి ఆలోచించారా, లేకపోతే డీలిమిటేషన్ మీద జగన్కి వేరే ఇంకేదైనా థాట్ ఉందా? ఏదైనా బయటికి చెప్పకపోతే జనాలకి కానీ జగన్ అభిమానులకు కానీ కార్యకర్తలకు కానీ ఆయన మీద ఆయన వెళ్తారు, దీన్ని సపోర్ట్ చేస్తారు అనుకున్న చాలా మందికి ఆన్సర్ అయితే దొరకకుండా ఉంటుంది. ఇప్పటి వరకు జగన్ మీద ఉన్న ఒపీనియన్ ఒకలా ఉండింది. ఇది భారతదేశం మొత్తంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాముఖ్యత గురించి, లేకపోతే పార్లమెంట్లో మనం ఎలా పోరాడాలి, లేకపోతే మనకు కావాల్సిన నిధులైనా ఏవైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలా రాబట్టుకోవాలి, ఇలాంటి ఒక ఇంపార్టెంట్ దాని మీద జగన్ ఏ స్టాండ్ తీసుకోకపోవడం అయితే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లా మిగిలింది. మరి చూడాలి. ఈ రోజు ఆల్రెడీ ఈ మీటింగ్ కి మన తెలంగాణ నుంచే వెళ్ళారు నాయకులు అయితే, రేవంత్ రెడ్డి కానీ కేటీఆర్ కానీ అయితే వాళ్ళు వెళ్ళడం జరిగింది. సో తర్వాత జగన్ ఎందుకు వెళ్ళలేదు అనే దాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలేదు అనేది ఎవరు ప్రశ్నించట్లేదు, అసలు ఎక్కడ చర్చ జరగట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏ దాంట్లో కూటమిలో భాగంగా ఉన్నారు. సో వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే బీజేపీతో పొత్తులో ఉండి బీజేపీకి ఎందుకు ఎలా ఎదురు తిరుగుతారు అంటే, కొంతమంది ఎదురు తిరిగారు కానీ వీళ్ళు అది చేయలేదు. సో వీళ్ళు ఒక స్టాండ్ మీద ఉన్నారు. జగన్ ఎందుకు ఒక స్టాండ్ తీసుకోలేకపోయారు? పోనీ ఒకవేళ బీజేపీని ప్రశ్నించేది ఇష్టం లేదు అంటే మరి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నట్టేగా. మరి కూటమిలో భాగంగా ఉన్నప్పుడు మరి దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టయినా మాట్లాడాలి కదా. ఇలా జగన్ దేని మీద స్పందించకపోవడంతో అసలు జగన్ ఎటువైపు అనేది అర్థం కాకుండా ఉంది. చూడాలి మరి దీని గురించి ఈ పార్టీ మీటింగ్ అయ్యే లోపు జగన్ టీం కానీ జగన్ కానీ ఏమైనా స్పందించి మాట్లాడతారేమో చూడాలి.